హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో పెద్ది మూవీ వచ్చి ప్రస్తుతానికి డే 11 అనేది గడుస్తుందన్నమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. అది కాకుండా డే 10కి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయదు. సో వీళ్ళు అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారనమాట. 366 కోట్లు వసూలు చేసిందని చెప్పి. ఓకేనా, ఈ డే 10 అనేది గడిచిపోయి సో డే 11కి గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. ఖచ్చితంగా పెద్దికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట, కలెక్షన్ల పరంగా. ఓకేనా, సో చూసుకున్నట్లయితే పెద్ది మూవీ వచ్చి డే 9కి 366 కోట్లు వసూలు చేసిందని చెప్పి అఫీషియల్ పోస్టర్ అయితే వదిలారు. డే 10 వచ్చింది, అది కూడా లెక్కేయాలి కదా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే డే 10లో ఈ యొక్క మూవీ వచ్చి 8,10 లక్షలు అయితే సంపాదించింది. ఇప్పుడు డే 11 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క డే 11 అనేది లైవ్ డేటా అనమాట. సో మొత్తం కలిపి 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క 40 లక్షల కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది మారిపోయే అవకాశం ఉంది ప్రస్తుతానికి. ఓకేనా, సో మొత్తం కలిపి వీళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. 366 కోట్లు అంటే ఇప్పుడు ఆ యొక్క 8 కోట్లు మళ్ళీ వచ్చి ఈ యొక్క 40 లక్షలు ఎంత అంటే ఒకసారి ఊహించుకోండి. సో 10 లక్షల పైనే అనుకోండి, జస్ట్ అలా 10 లక్షల పైన రాలేదు. సో ఈ యొక్క 2 రోజులకి ఒక 9 లక్షలన్నా అనుకోండి, లేదా 10 లక్షలన్నా అనుకోండి. మొత్తం చూసుకున్నట్లయితే 10 లక్షలు దాటేస్తుంది కన్ఫర్మ్ ఖచ్చితంగా. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 300-400 కోట్లకు దగ్గరలో ఉందండి, క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అఫీషియల్ పోస్ట్ ఇంకా వదలలేదు, ఈ రోజు ఇప్పుడు వదలతాడనమాట. 10 రోజులకి ఎంత సంపాదించింది ఏంటి అనేది. 400 కోట్లకు దాటుతుంది అని చెప్పి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది కాకుండా షేర్ కలెక్షన్ మళ్ళీ వచ్చి టోటల్ షేర్ కలెక్షన్ గురించి మర్చిపోయానండి. సో దాని గురించి కూడా ఒక చిన్న రిపోర్ట్ అయితే వచ్చింది అనమాట, దాని గురించి కూడా చెప్తాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ అని చెప్పి మీకు తెలిసిందే కదా. సో మూవీ వచ్చి ఇతర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తమిళనాడు, మళ్ళీ వచ్చి కర్ణాటక, నార్త్ ఇండియా, మళ్ళీ వచ్చి ఓవర్సీస్ నుంచి వచ్చిన ఆ షేర్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కర్ణాటకలో వచ్చి 10,50 లక్షలు అయితే వచ్చింది. సో తమిళనాడులో వచ్చి 3,80 అయితే వచ్చిందనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేరళ నుంచి అతి తక్కువ షేర్ కలెక్షన్ అయితే వచ్చింది. సో ఆ ఫిగర్ అయితే మనకు తెలియదండి, అది అసలు ఇవ్వలేదు, తక్కువ వచ్చిందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అదనమాట. నార్త్ ఇండియా సైడ్ వచ్చి మీకు తెలిసిందే కదా, నార్త్ ఇండియా అని అంటే సో 6,50 లక్షలు అయితే వచ్చిందనమాట. సో మొత్తం కలిపేదండి. ఓకేనా, మొత్తం కలిపి అయితే కాదు, అన్ని రోజులు కలిపి అయితే కాదు, దాంట్లో కొన్ని డేస్ కనమాట. సో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో షేర్ కలెక్షన్, సో 24 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఓకేనా, సో ఈ యొక్క మూవీ బ్రేక్ ఈవెన్ అంచనా వరల్డ్ వైడ్ మొత్తంగా కలిపి చూసుకున్నట్లయితే షేర్ కలెక్షన్ 143 నుంచి 160 కోట్లు అయితే రాబట్టాలన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే మన సౌత్ సైడ్ మన ఆంధ్రాలో, ఏపీ టు తెలంగాణలో చూసుకున్నట్లయితే 99 కోట్ల అయితే వచ్చిందనమాట. ఏపీ టు తెలంగాణలో చూసుకున్నట్లయితే 99 కోట్ల షేర్ కలెక్షన్ వచ్చిందనమాట ఓన్లీ. ఓకేనా, సో గుంటూరులో వచ్చి 7,30 లక్షలు అయితే వచ్చింది. కృష్ణా జిల్లాలో వచ్చి 6,40 లక్షలు అయితే వచ్చింది. సో వెస్ట్ గోదావరిలో వచ్చి 5,90 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇక నైజాంలో చూసుకున్నట్లయితే 38,50 లక్షలు అయితే వచ్చింది. సీడెడ్లో వచ్చి 18,20 లక్షలు అయితే వచ్చింది. నెల్లూరులో వచ్చి మా నెల్లూరు అండి పక్కనే, సో 3,20 లక్షలు అయితే వచ్చింది. ఈస్ట్ గోదావరిలో వచ్చి 11,40 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఉత్తరాంధ్రలో అంతేలేండి. సో ఉత్తరాంధ్రలో వచ్చి 11,40 లక్షలు అయితే వచ్చింది అండి షేర్ కలెక్షన్ పరంగా. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, బ్రేక్ ఈవెన్ ఎంత అవ్వాలి ఏంటి అని చెప్పి. థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు జరిగిందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఈ యొక్క మూవీ ఇక లాభాల్లోకి రావాలంటే ఆల్రెడీ నిర్మాత అయితే మూవీ రిలీజ్ అవ్వక ముందే వస్తాడు. అది ఎలా బ్రో అని అంటే ఈ యొక్క థియేట్రికల్ రైట్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ రైట్స్ ఉంటాయి, ఆడియో రైట్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చి శాటిలైట్ రైట్స్ ఉంటాయి. అవి 130 కోట్లు జరిగిందని చెప్పి అంటున్నారండి. ఇది మటుకు రూమర్ అండి, ఇది మటుకు రూమరు. అది నిజమో కాదో మనకైతే తెలియదు అనమాట. సో తెలుస్తుంది, అప్డేట్ పరంగా మీకు ఖచ్చితంగా ఇస్తాను అనమాట. ఆ యొక్క 225 కోట్లు మళ్ళీ వచ్చి ఈ యొక్క 130 కోట్లు కొంచెం అంచనా వేసుకొని చూడండి. దాంట్లో జిఎస్టీ పడుతుంది. సో దాంట్లో జిఎస్టీ కంపల్సరీ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు
అంగట్లో మీరు ఒక వస్తువు అనేది కొన్నారు, దాని మీద జిఎస్టీ అనేది పడుతుంది కంపల్సరీ ఖచ్చితంగా. ఆ అంగడి వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? కంపెనీ నుంచి తేవాలి, వాడు కొనుక్కోవాలి, అక్కడ జిఎస్టీ పడుతుంది. ఇక్కడ 2 జిఎస్టీలు పడ్డాయి కదా, అదనమాట. ఇప్పుడు ఒక ఆడియన్ టికెట్ కొన్నప్పుడు జిఎస్టీ పడుతుంది కంపల్సరీ థియేటర్ దగ్గర. అదే విధంగా థియేట్రికల్ రైట్స్ జరిగినప్పుడు 225 కోట్లు మనీ పే చేసినప్పుడు కొనుక్కుంటారు అవతల వాళ్ళు, మూవీని కొనుక్కుంటారు, మాకు ఇచ్చిండి మేము ఆడించుకుంటాం అని చెప్పి కొనుక్కుంటారు ఇన్ని డేస్ కని. సో అప్పుడు జిఎస్టీ పడుతుంది అనమాట. ఇక్కడ 2 జిఎస్టీలు పడ్డాయి. సో అదనమాట, ఆ లెక్కలు పక్కలు అన్నీ వస్తాయి, లాస్ట్లో వస్తాయి అనమాట. షేర్ కలెక్షన్ పరంగా మీకు ఒక హింట్ అయితే ఇచ్చాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఫస్ట్ డే ప్రీమియర్స్ ద్వారా వచ్చి 18,50,00,000 అయితే సంపాదించింది. మొదటి రోజు 51 లక్షలు అయితే సంపాదించింది. రెండవ రోజు చూసుకున్నట్లయితే 26,90,00,000 అయితే సంపాదించింది. మూడవ రోజు చూసుకున్నట్లయితే 29,10,00,000 అయితే సంపాదించింది. నాలుగో రోజు చూసుకున్నట్లయితే 32,15,00,000 అయితే సంపాదించింది. సో ఐదో రోజు చూసుకున్నట్లయితే 12,35,00,000 అయితే సంపాదించింది. ఆరో రోజు చూసుకున్నట్లయితే 9,70,00,000 అయితే సంపాదించింది. ఏడవ రోజు చూసుకున్నట్లయితే 7,55,00,000 అయితే సంపాదించింది. ఎనిమిదో రోజు చూసుకున్నట్లయితే 6,30,00,000 అయితే సంపాదించింది. తొమ్మిదో రోజు చూసుకున్నట్లయితే 5,15,00,000 అయితే సంపాదించింది. సో 10వ రోజు చూసుకున్నట్లయితే 8,10,00,000 సంపాదించింది. 11వ రోజు చూసుకున్నట్లయితే 40,00,000 సంపాదించింది. ఓకేనా. షోస్ అనేటివి 8,000 ఫస్ట్ ప్రీమియర్స్ కి, మళ్ళీ వచ్చి 12,000, 10,000, 9,000, 9,000, 7,000, 7,000కి పైగా అండి నేను చెప్పేది. 7,000, మళ్ళీ వచ్చి 7,000, 7,000, 7,000 డే బై డే, మళ్ళీ 3,000, 3,677 ఈ రోజు పడ్డాయన్నమాట షోస్ అనేటివి. ఈ రోజు ఎంత సంపాదిస్తుందో, ఆదివారం కాబట్టి ఎక్కువ బస్ అనేది ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఆదివారం కాబట్టి వీకెండ్. సో ఈ యొక్క రెండో వీకెండ్ అనేది గడుస్తుంది కాబట్టి అది చూడాలండి, ఇంకా కలెక్షన్ అనేది ఎక్కువ రాబడుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. ఈ యొక్క మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 225, 230 కోట్లు, 240 కోట్లు అయితే థియేటర్ రైట్స్ అయితే జరిగిపోయి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే చాలా ఎక్కువ మోతాదులోనే రాబట్టాలన్నమాట. మూవీ బడ్జెట్ వచ్చి 350 కోట్లు అని చెప్తున్నారు అనమాట. సో అది చూద్దామండి, మరి వస్తుందా రాదా అని చెప్పి చూడాలన్నమాట. అంటే ఇప్పటికే ఏంది బ్రో 366, 300, 400 కోట్ల పైగా వచ్చేసింది అని అంటారు. అది గ్రాసు, దాంట్లో జిఎస్టీ పోతుంది, గవర్నమెంట్ కొంత డబ్బు అనేది వెళ్ళిపోతుంది. మిగతాది వచ్చేది 300 లేకపోతే 310 కాదులేండి, అంతేలేండి 310 కోట్ల ఏమో వస్తుంది అంతే. సో ఇంకా ఉంది, వీళ్ళు లాభాల్లోకి రావాలంటే వచ్చేస్తుంది. పెద్ద టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే దగ్గరలోకి వచ్చేసింది కదా. వితిన్ 1 వీక్కే ఇంత డబ్బు వచ్చిందంటే మామూలు విషయం కాదండి, అసలు నిజంగా మామూలు విషయం కాదు అసలు. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న, అంటే సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే పెద్ద మూవీ హైలీ గ్రాస్ చేసింది అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా నుంచి సౌత్ ఇండియా అండి, సౌత్ ఇండియా అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ టు తెలంగాణ అనమాట. దీన్ని సౌత్ ఇండియా అంటారు అనమాట. హైలీ గ్రాస్ కలెక్షన్ చేసిన 2026లో ఈ సంవత్సరంలో పెద్ద మూవీ ఉందన్నమాట. 400 కోట్లకి, 300 కాదండి, ఇప్పుడు 400 కోట్లు వచ్చేసింది మాక్సిమం నాకు తెలిసి. 400 కోట్లకి దగ్గరలో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. సో అదనమాట 380 కోట్లు, 370 కోట్లు అయితే వీళ్ళ అఫీషియల్ పోస్ట్ అయితే వదులుతారు, చూద్దామండి. లేదా 400 కోట్లు మాక్సిమం నాకు తెలిసి వీళ్ళ అఫీషియల్ పోస్టర్ వదలలేదు. ఒకవేళ వదిలితే ఇదే ఫిగర్లు వేసుకోండి, 390 కానీ, 400 కోట్లు కానీ, 380 కానీ. ఓకేనా. సో అదనమాట. సౌత్ ఇండియా సైడ్ వచ్చి మన పెద్ద మూవీ ఉంది, హైలీ గ్రాస్ కలెక్షన్ చేసింది. ఓకేనా. సెకండ్ ప్లేస్ లో వచ్చి 326 కోట్లు, 67 లక్షలు అనేది ఉందన్నమాట. కరుపు మన సూర్య నటించింది. నెంబర్ 1 ప్లేస్ లో వచ్చి మన పెద్ద మూవీ ఉంది. ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే దురంధర్ మూవీ ఉందన్నమాట. 1,852 కోట్ల 10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అనమాట. సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో 2026లో కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది వచ్చి ది సూపర్ మ్యారియో గెలాక్సీ మూవీ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. 1 బిలియన్ కి పైగా కలెక్షన్ అనేది చేసింది అనమాట. సో 8,600 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఓకేనా. సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అవతార్ ఫస్ట్ పార్ట్ అయితే ఉంది, అంతకు మించి ఇంకేం లేదు, వరల్డ్ హైలీ గ్రాస్ కలెక్షన్ చేసింది. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. బాయ్.